ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తారండి. ఒక వెల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ, ఈ రెండు తీసి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. అవి కొంచెం హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర వేసుకున్నా. అది కొంచెం బ్రౌన్ అవ్వగానే దాంట్లోకి వెల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నా. అవి లైట్గా బ్రౌన్ అవ్వగానే దీంట్లోకి ఉల్లిపాయ వేసుకున్నా. ఉల్లిపాయ కూడా కొంచెం వేపేసి దాంట్లోకి ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం ఇవి వేసాను. ఇవి వేసి కలిపేసేయాలి, బాగా కలపాలి. కొంచెం లైట్గా మగ్గాలి. మగ్గిన తర్వాత నేనైతే ఒక స్పూనే వేసాను, మీకు కావాలంటే 2 స్పూన్లు కూడా వేసుకోండి టమాటా పేస్టు. దాంట్లో ఒక చిటికెడంతా అల్లం పేస్ట్ వేసాను. కొంచెం లైట్గా మగ్గనిచ్చి దీంట్లోకి నేను క్రీమ్ మిల్క్ తీసుకున్నా. మీ దగ్గర లేకపోతే నార్మల్ మిల్క్ అయినా తీసుకోండి. కొంచెం టైం పడుతుంది నార్మల్ మిల్క్ అయితే మగ్గడానికి, అంతే, డిఫరెంట్ ఏం లేదు. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉంచండి 2 నిమిషాలు. తర్వాత చూసారా 2 నిమిషాలకే ఎలా అయిపోయిందో. దీన్ని అసలు పాలతో చేసిన కర్రీ అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగుంటుంది, తినొచ్చు. కానీ రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేనైతే ఇది ఎప్పుడు చేసినా రైస్లోకే చేసుకుంటాను. మీరు కూడా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది, చాలా బాగుంటుంది. చూసారా? ఓకే మరి, బాయ్. ట్రై